ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 18వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకములో ఇలా అన్నారు: మేము ఎల్లడను కిరీటము గల వారిగాను, గదను ధరించిన వారిగాను, చక్రమును పూనిన వారినిగాను, కాంతి పుణ్యముగాను, అంతటను ప్రకాశించు వారిగాను, జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గల వారిగాను, అపరిచ్ఛన్నులుగాను చూస్తున్నారు అన్నారు. ఇక ఈ 18వ శ్లోకం ఇలా అంటున్నారు అర్జునుడు: త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య వరం నిదానం, త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయస్యాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వం నీవు, వేదితవ్యం తెలియదగిన, పరమం అక్షరం సర్వోత్తమమైన అక్షర పరబ్రహ్మవు, త్వం నీవు, అస్య విశ్వస్య ఈ జగత్తునకు, పరం నిధానం గొప్ప ఆధారమవు అనగా ఆశ్రయుడవు, త్వం నీవు, అవ్యయ నాశరహితుడవు, శాశ్వత ధర్మ గోప్త శాశ్వతములకు ధర్మములను కాపాడువాడవు, త్వం నీవు, సనాతన పురుష పురాణ పురుషుడవు, మే మత నా అభిప్రాయము. మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మ స్వరూపులు, మీరు ఈ జగత్తునకు అంతటికీ గొప్ప ఆధారభూతులు, మీరు నాశతులు, శాశ్వతములకు ధర్మములను కాపాడువారు, మీరు పురాణ పురుషులు అని నా అభిప్రాయము. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.